నమస్తే, వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆమెకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం, గుర్తింపు ఉంది. క్రమశిక్షణ కలిగినటువంటి ఒక నాయకురాలిగా మంచి పేరు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి వంగా గీత. ఇప్పుడు ఈమె పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు అనేది పొలిటికల్ సర్కిల్లో ఒక్కసారిగా విస్తృత స్థాయిలో ప్రచారం జరుగుతుంది. దాదాపు 40 ఏళ్ల పాటు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నటువంటి వంగా గీత ఆమె చేసినటువంటి సేవా కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఎప్పుడూ కూడా ఆమె ఒక రకమైనటువంటి రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుని ఉండేవారు. 1983లో తెలుగుదేశం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ అనేది ఇచ్చారు. దాదాపుగా 40 ఏళ్లలో ఆమె తెలుగుదేశం పార్టీ, అలాగే పిఆర్పి, ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. ఇటువంటి సందర్భంలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ చేతిలో ఘోరమైనటువంటి ఓటమిని చవి చూడక తప్పలేదు వంగా గీత. 2019లో కాకినాడ ఎంపీగా వైఎస్ఆర్సీపీ నుంచి విజయం సాధించారు. అలాగే 2009లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పిఆర్పి తరపున, అప్పుడు చిరంజీవి స్థాపించినటువంటి ప్రజారాజ్యం పార్టీ తరపున ఆమె పోటీ చేసి గెలుపొందారు. ఇటువంటి సందర్భంలో ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలతో ఆమెకు ఉన్నటువంటి సాన్నిహిత్య సంబంధాలు చాలా, ఎవరిని కదిపినా వంగా గీత మంచి సేవా కార్యక్రమాలు చేస్తారు. ఆమె ఎప్పుడూ కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉంటారు. ఏదైనా ఆపద, కష్టం వచ్చింది, నష్టం వచ్చిందని ఆమె దగ్గరికి వెళ్తే చేతనైన సహాయం చేస్తారు అనే ఒక స్టాంప్, ముద్ర అనేది ఉంది ఇప్పటికి కూడా. ఇటువంటి సందర్భంలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీకి కానీ, పార్టీ కార్యకలాపాలకు చాలా దూరంగా ఉన్నారు. ఇటువంటి సందర్భంలో ఒక బలమైనటువంటి సామాజిక వర్గానికి సంబంధించి ఆ యొక్క నియోజకవర్గంలో, ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆమె జనసేన పార్టీలోకి రావటం ఖాయంగా కనిపిస్తోంది. తన రాజకీయ మనుగడ, రాజకీయ ప్రాబల్యం, పొలిటికల్ కెరీర్ అనేది కొనసాగించాలంటే వైఎస్ఆర్సీపీ నుంచి బయటికి రావాల్సిందే. జనసేన పార్టీలో చేరితే ఆమెకు మంచి స్థానం ఉంటుంది అనేది ఆమె అనుచరులు కానీ, అభిమానులు కానీ, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ప్రధానంగా ఆమె రాకను కూడా జనసేన స్వాగతిస్తుంది. ముఖ్యంగా మెగా ఫ్యామిలీతో ఒక మంచి సంబంధం కలిగి ఉన్నారు వంగా గీత. ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన తర్వాత చిరంజీవితో ఆమె రాజకీయంగా అడుగులు ముందుకు వేశారు. అనేక కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరువైనటువంటి వంగా గీత అనూహ్యమైనటువంటి రీతిలో ఆమెకు పార్లమెంటు స్థానం కాకుండా పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి సందర్భంలో అసలు నేను పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకోవట్లేదు అని చెప్పి ఎన్నికలకు ముందు కొంతమంది ఆమె ముఖ్యమైనటువంటి అనుచరులు, అభిమానులు, కుటుంబ సభ్యుల దగ్గర ఆమె చెప్పారట. ఎందుకంటే ఈసారి ఎలాగైనా పిఠాపురం నియోజకవర్గంలో జనసేనాని పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలవబోతున్నారు అనే ఒక ప్రచారం ఉవ్వెత్తున లేచింది, సాగింది. సో ఇలాంటి సందర్భంలో అనూహ్యమైనటువంటి రీతిలో, నాటకీయమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆమె అక్కడి నుంచి పోటీ చేయక తప్పలేదు. ఆమె ఆశించింది కూడా కాకినాడ పార్లమెంటు స్థానం నుంచే మళ్ళీ నేను పోటీ చేస్తానని అధినేత జగన్ దగ్గర చెప్పారట. కానీ ఆయన ససేమిరాండం పిఠాపురం నుంచి పోటీ చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో చేసేదేమి లేక అక్కడి నుంచి పోటీ చేశారు. సో ఇలాంటి సందర్భంలో ఆమె క్రమశిక్షణ కలిగినటువంటి ఒక మంచి రాజకీయ నాయకురాలిగా ఉండటం, అలాగే ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వంలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి జనసేన రాబోయే కాలంలో రాష్ట్రంలో ఒక బలమైనటువంటి శక్తిగా, ఒక వ్యవస్థగా మారాలి, తయారు కావాలి అనే నినాదంతో, సరికొత్త విధానంతో జనసేనాని పవన్ కళ్యాణ్ అడుగులు ముందుకు వేస్తున్నారు. ఇటువంటి సందర్భంలోనే జనసేన సభ్యత్వ కార్యక్రమం కూడా చాలా కీలకమైనటువంటి పరిణామాలకు దారితీసింది. దాదాపుగా లక్షల మంది పార్టీలో చేరటం, మళ్ళీ ఆ యొక్క తేదీని పెంచడం, రాష్ట్రంలో జనసేన వైపు ప్రతి ఒక్కరూ ఆసక్తి కనబరుస్తున్నారు. కాబట్టి రాష్ట్రంలో ఒక బలమైనటువంటి పార్టీగా మనం ఎదగాలి. వచ్చే ఎన్నికల్లో అంటే 2029 ఎన్నికలకు సంబంధించి స్వతంత్రంగా, అంటే సింగిల్ పార్టీగా మనం ఎన్నికలకు వెళ్ళాలి. ఇది జనసేన ముందున్నటువంటి బిగ్ టాస్క్. కొంతమంది అనుచరులు, అభిమానుల దగ్గర కూడా, పార్టీ కార్యకర్తలు, నాయకుల దగ్గర కూడా జనసేనాని పవన్ కళ్యాణ్ ఇదే విషయాన్ని ప్రస్తావించారట గతంలో. కాబట్టి ఇప్పటి నుంచే పార్టీని దశల వారీగా అభివృద్ధి చేయాలి. దానికి సంబంధించి ఎవరైతే పార్టీలోకి రావటానికి ఆసక్తిగా ఉన్నారో
వారందరినీ పార్టీలోకి ఆహ్వానించాలి. అలా అని చెప్పి పార్టీ నాయకులను విమర్శించినటువంటి వారిని, ఆరోపణలు చేసినటువంటి వారిని మాత్రం ఎక్కడా కూడా మనం ఎంటర్ చేయొద్దు. గతంలో వారి ప్రొఫైల్ చూసి ఎవరైతే పార్టీ కోసం కష్టపడినటువంటి ఉంటారో ఆయా పార్టీల్లో వారిని మాత్రమే మనం పార్టీలో జాయిన్ చేసుకోవాలి. దీనికి సంబంధించి వంగా గీత త్వరలోనే జనసేన పార్టీలోకి రాబోతున్నారు అనేది విస్తృత స్థాయిలో ప్రచారం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. ముఖ్యంగా పిఠాపురం, కాకినాడ ఇటువంటి ప్రాంతాలు అయితే, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అయితే ప్రస్తుతం నడుస్తున్నటువంటి టాక్ ఇదే. ఎక్కడ చూసినా కొంతమంది అయితే ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారట కొన్ని ప్రాంతాల్లో. జనసేనలోకి రాబోతున్న వంగా గీత గారికి స్వాగతం, సుస్వాగతం అని. మొత్తానికైతే చాలా కీలకమైనటువంటి అంశంగా ఇది రాజకీయ వర్గాల్లో మారింది. వైఎస్ఆర్సీపీలో కూడా వంగా గీత ఒక క్రమశిక్షణ కలిగినటువంటి నాయకురాలుగా ఉన్నారు. ఎక్కడా కూడా పార్టీ నాయకులను కానీ కార్యకర్తలను కానీ ఆమె మనోభావాలను కించపరచకుండా అందరినీ ఏకతాటిపైకి తీసుకురావడానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక బలమైనటువంటి వ్యక్తిగా, శక్తిగా వంగా గీత ఉన్నారు అనేది ఇప్పటికి కూడా ఉంది. సో మొత్తానికి త్వరలోనే చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనడంలో మాత్రం అతిశయోక్తి ఏమీ లేదు.